బాగుంది సార్. అది ఫాల్ ఈ సైడ్ నుంచి ఆ సైడ్ కి వచ్చింది సార్. అది మళ్ళీ అంతే సార్. సూపర్ సార్. రెడీ సార్. అంతా చెప్పాను సార్. ఓకే. ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను సార్. చేద్దామా దయచేసి, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. బాబు మీ అల్లూరు గురించి మాట్లాడారు. అల్లూరు సో మన అల్లూరు గురించి మాట్లాడటానికి నేను తమిళనాడు నుంచి వచ్చాను సార్. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం వెనక్కంటే జరగండి బాబు. ఫ్యాన్స్ ఫ్యాన్స్ కాదు సార్, వాళ్ళు జస్ట్ చూడడానికి వచ్చారు సార్. ఓకే ఓకే. రెడీ సార్. రెడీ. సో మన అల్లూరు గురించి మాట్లాడడానికి నేను తమిళనాడు నుండి వచ్చాను. అవును. అల్లూరు గురించి మాట్లాడే ముందు మా తాతగారి గురించి చెప్పాలి మీ అందరికి. మా తాతగారు ఎంత గొప్ప వాళ్ళంటే అప్పట్లో అల్లూరులో కుర్రోళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ లేరంటే మా తాత అమ్మాయిని సప్లై చేశాడు. మీ తాత బ్రోకర్ కాదు, అమ్మాయిల్ని పెళ్లి చూపులు అలా సెట్ చేసేవాడు. సో మా తాతగారి గొప్పతనం గురించి ఒక మాటలో చెప్పి వెళ్ళిపోతాను. తర్వాత మన కుర్రోళ్ళ గురించి మాట్లాడతాను. ఓకేనా తమ్ముడు? దయచేసి మొహం ఎక్కడ ఉంది ఎక్కడ తీ కెమెరా పెట్టి. ఓకేనా? తెలియట్లేదు సార్ వాళ్ళకి. మొహం వేసా అర్థం కావట్లేదు సార్. నువ్వు పోరా ఆయన నుంచి సార్. చెప్పాలి కదా. చెప్పండి సార్. సో మా తాతగారి గురించి చెప్తానండి. 1995లో మా తాతగారు అలా ముందుకెళ్ళు. ఓకే. ముందుకెళ్ళి పడతా. వెనకరా కుడివైపుకి ఎడమవైపుకి రా. కూర్చో లే. ప్యాంట్ తీయటం ఏంటిరా? మిమ్మల్ని కాదు సార్. ఆ మైక్ దగ్గర పొట్టోడు వాడు డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇటు జరిగి అంటే వాటికి చెప్తున్నాను సార్. సరే అమ్మా తప్పురా. కోప్పడకండి సార్. సార్ మీరు కోప్పడుతుంటే చిరంజీవి గారి ఇంట్లో పనోళ్ళ ఉన్నారు సార్. మీ మీద ఒట్టు సార్. రే పోరా ఆయన నుంచి. దయచేసి ఎవరు డిస్టర్బెన్స్ చేయొద్దండి తమ్ముళ్ళు. ఓకే మీ అందరి కోసం వచ్చాను తమ్ముడు. ఓకే మా తాతగారి గురించి ఒకే ఒక మాటలో చెప్పి వెళ్ళిపోతానండి. 1995లో ఏంటిరా ఏం కావాలి? రోడ్డు మధ్యలో కారంజం పెట్టాడు. ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంటే రోడ్ అర్థం ఎవడాడు? సిగ్గులేదు. మనిషివారా పశువా? అట్టగారిది పనికి మాలోడా పోరంబోకు తీరా కాల్చి నీ ముఖానికి మళ్ళీ అద్దాలు ఒకటి అని సార్. మళ్ళీ అరగకుండా అరగు సార్. నిన్ను కాదు సార్. తీరా కాదీరా సార్. మీద అది సార్ కరెంట్ తిట్టిస్తావరా? మైక్ అంత లేవు సార్. కోపంలో మీ హెయిర్ స్టైల్ మీరు సిగ్గుపడుతుంటే సార్ మా ఊర్లో ముళ్ళపందిలా ఉన్నారు సార్. ఒట్టు సార్ మీ మీద ఒట్టు. అరే అక్కడ ముళ్ళపంది సిగ్గుపడిద్దా? మా ఊర్లో సిగ్గుపడతాయి సార్. సరే అల్లూరులో ముళ్ళపందులు ఎలా ఉంటాయి తెలుసా సార్? ఎలా ఉంటాయి? సార్ ఎలాగ కొడతాయి. నుంచి పోరా మాట్లాడండి సార్. సరే అండి ఒకే ఒక మాటలో చెప్పేసి వెళ్ళిపోతాను మా తాతగారి గొప్పతనం గురించి. 1995లో మా తాతగారు ఏం చేశారంటే అది మీ అల్లూరు కుర్రోళ్ళు. అందుకే అది గౌరవం అంటే, అది రెస్పెక్ట్ అంటే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. మాట్లాడండి. నాకు కాదరా అవి నాకే సార్. రావట్లేదు సార్. మూత రే ఎవడరా ఇడు మూత తీపించుకోండి నా దగ్గరకు వచ్చి. ఎవడు సార్? ఇది మామూలు వాటర్ కదా తెలుసా మీకు? ఏ వాటర్? ఈ వాటర్ తెలుసు షాక్ అవుతారు. ఏ వాటర్? దీని లోపల ఏమో తెలుసా మీకు? ఏముందిరా చూడండి. ఆపిల్ రోడ్ల మీద తిరిగేవాడు. ఎవడరు నువ్వు? ఎందుకు వచ్చా వంశీ? ఎందుకు పిలిచా? ముందు పడకపోతే ఎమ్మెల్యే గారు ఆయన. అర్థమైందా? సార్ మీరు మాట్లాడండి సార్. దయచేసి డిస్టర్బెన్స్ మరి ఒకే ఒక మాట. ఒక్క రిక్వెస్ట్, ముందుకెళ్ళకండి. ఫైర్ ఉంది సార్. ఉన్నది పోయిందంటే బాధ్యత ఎవడు సార్? సరే రెడీ సార్. ఒకే ఒక మాటలో చెప్పేసి వెళ్ళిపోతాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన తమ్ముళ్ళు. అమ్మాయిలు రెడీగా ఉన్నారు డాన్స్ వేయడానికి. మరి మా ఏడ చెప్తున్నారా నాన్న? సార్ మీ ముఖానికి మరి ఆడేంటి తీసుకొస్తాడు కిందకి? అంటే మీ చుట్టుకొలత ఎక్కువ కదా సార్. టైం పడతాను సార్ అడిగి. సరే మాట్లాడండి సార్. డిస్టర్బ్ చేయొద్దు దయచేసి అమ్మా. పోలీసు వారికి సహకరించండి. మా ఫ్యాన్స్ వస్తున్నారు. మరి 1995లో ఏడకొచ్చి ఐ లవ్ యూ చెప్పింది సురేష్ అండి సార్. ఎవడో మరి బాయ్ ఫ్రెండ్. ఆ రోజు 4 ముందు ప్రపోజ్ చేసినావు. ఈ రోజు 4000 మంది ముందు చెప్తున్నా.
ఏం చూసి ప్రపోజ్ చేశారు దీనిలో సార్ ఆ. ఏదో జుట్టు ఉంది కదా ఊరుగా. సార్. దీన్ని దిక్కుమాలోడు ప్రేమించేది సరే